ఒక దేశం ఆర్థికంగా ఎంత బలంగా ఉందో చెప్పడానికి కేవలం దాని జీడీపీ సరిపోదు. ఆ దేశం సంక్షోభ సమయాల్లో ఎంత కాలం నిలబడగలదో నిర్ణయించేది దాని ఇంధన భద్రత. యుద్ధాలు, అంతర్జాతీయ ఉద్రిక్తతలు, చమురు సరఫరా అంతరాయాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను కుదిపేస్తున్న ఈ కాలంలో భారతదేశం మాత్రం తన భవిష్యత్తును ముందుగానే అంచనా వేస్తూ వ్యూహాత్మక చమురు నిల్వలు, స్వదేశీ ఉత్పత్తి విస్తరణ, ఇంధన స్వయం సమృద్ధి దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. కేవలం నేటి అవసరాల కోసమే కాదు, రాబోయే తరాల భద్రత కోసం రూపొందుతున్న ఈ ఇంధన విప్లవం వెనక ఉన్న వ్యూహాత్మక ఆలోచన ఏంటి? ప్రపంచ శక్తిగా ఎదగాలన్న భారతదేశ లక్ష్యానికి ఇది ఎలా పునాది వేస్తోంది? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. వ్యూహాత్మక చమురు నిల్వలు అనేవి ఒక దేశం అత్యవసర పరిస్థితుల్లో, యుద్ధ సమయాల్లో లేదా అంతర్జాతీయంగా చమురు సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగినప్పుడు వినియోగించడానికి భూగర్భంలో అత్యంత సురక్షితంగా నిల్వ చేసుకునే ముడి చమురు నిధులు. అంతర్జాతీయ ఇంధన సంస్థ నిబంధనల ప్రకారం ప్రతి దేశం కనీసం 90 రోజులకు సరిపడా చమురు నిల్వలను కలిగి ఉండాలి. ప్రపంచంలో 3వ అతిపెద్ద చమురు వినియోగదారుగా ఉన్న భారతదేశం తన చమురు అవసరాలలో 85% కంటే ఎక్కువ విదేశీ దిగుమతులపైనే ఆధారపడుతోంది. అందువల్ల గల్ఫ్ రీజియన్లో ఏర్పడే ఏ చిన్న సంక్షోభమైన దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇండియన్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో 13,30,000 మెట్రిక్ టన్నులు, మంగళూరులో 15 లక్షల మెట్రిక్ టన్నులు, పదూరులో 25 లక్షల మెట్రిక్ టన్నులు అంటే మొత్తం 5.33 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో భూగర్భ చమురు నిల్వ కేంద్రాలు ఇప్పటికే పనిచేస్తున్నాయి. ఇవి దేశానికి సుమారు 9.5 రోజులకు సరిపడా ముడి చమురును అందించగలవు. ఇప్పుడు కర్ణాటకలో 15,000 కోట్ల అంచనా వ్యయంతో మరో 17,75,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల భూగర్భ చమురు నిల్వ గుహను నిర్మించే బాధ్యతను కేంద్ర ప్రభుత్వం ఓఎన్జీసీకి అప్పగించడం ద్వారా భారతదేశ ఇంధన భద్రతా వ్యవస్థ మరింత బలోపేతం కానుంది. ఈ కొత్త ఎస్పీఆర్ నిర్మాణం మరియు గుజరాత్లో 600 కొత్త చమురు సహజ వాయువు బావుల తవ్వకం వెనుక అత్యంత పటిష్టమైన భౌగోళిక, రాజకీయ మరియు ఇంధన భద్రతా వ్యూహం దాగి ఉంది. పశ్చిమాసియాలో పరిస్థితులు ఎప్పుడు ఎలా మారుతాయో అంచనా వేయడం కష్టం. ముఖ్యంగా స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ వంటి కీలక సముద్ర మార్గాల్లో అంతరాయం ఏర్పడితే ప్రపంచ చమురు మార్కెట్లు తీవ్ర ప్రభావానికి గురవుతాయి. అలాంటి పరిస్థితుల్లో వ్యూహాత్మక చమురు నిల్వలు దేశానికి రక్షణ కవచంలా పనిచేస్తాయి. మరోవైపు ఉత్తర గుజరాత్లోని మెహసానా, పటాన్, గాంధీనగర్, అహ్మదాబాద్ జిల్లాల పరిధిలో ఉన్న 37 పెట్రోలియం మైనింగ్ లీజ్ బ్లాకులలో 600 కొత్త బావుల తవ్వకానికి పర్యావరణ అనుమతి లభించడం దేశీయ ఉత్పత్తి పెరుగుదలకు కీలక అడుగు. ఈ చర్యల ద్వారా దిగుమతులపై ఆధారపడే భారాన్ని తగ్గిస్తూ దేశీయ చమురు మరియు గ్యాస్ ఉత్పత్తిని పెంచే అవకాశం ఏర్పడుతోంది. ఒకవైపు చమురును నిల్వ చేసుకోవడం, మరోవైపు స్వదేశీ ఉత్పత్తిని పెంచడం ద్వారా భారత్ ఇంధన స్వయం సమృద్ధి దిశగా ముందుకు సాగుతోంది. అంతేకాకుండా ప్రపంచ మార్కెట్లో చమురు కొనుగోళ్ల సమయంలో భారతదేశానికి మరింత బేరసారాల శక్తి కూడా లభించనుంది. ఈ 2 మెగా ప్రాజెక్టులు భారత ఆర్థిక వ్యవస్థకు దీర్ఘకాలిక ప్రయోజనాలు అందించనున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తక్కువగా ఉన్న సమయంలో భారీగా కొనుగోలు చేసి భూగర్భ నిల్వల్లో భద్రపరచడం ద్వారా ధరలు పెరిగినప్పుడు దేశీయ అవసరాలకు వాటిని వినియోగించే అవకాశం ఉంటుంది. దీనివల్ల వేల కోట్ల రూపాయల విదేశీ మార్గద్రవ్యం ఆదా అవుతుంది. అదేవిధంగా కర్ణాటకలోని కొత్త నిల్వ కేంద్రం పశ్చిమ మరియు దక్షిణ భారత పారిశ్రామిక కారిడార్లకు అత్యవసర సమయంలో నిరంతర ఇంధన సరఫరాను నిర్ధారిస్తుంది. గుజరాత్లో ఉత్పత్తి చమురు మరియు సహజ వాయువు దేశీయ రసాయన, పెట్రోకెమికల్, ప్లాస్టిక్, ఎరువులు మరియు రవాణా రంగాలకు తక్కువ ధరకే ముడి సరుకును అందించగలదు. అంతేకాకుండా భారతదేశం ఇప్పటికే ప్రపంచంలో ప్రముఖ రిఫైనింగ్ కేంద్రంగా ఎదుగుతున్న నేపథ్యంలో ఈ చమురు నిల్వలు మరియు దేశీయ ఉత్పత్తి విస్తరణ భారతదేశాన్ని గ్లోబల్ ఎనర్జీ హబ్గా మార్చే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. అమెరికా, చైనా, జపాన్ వంటి దేశాల సరసన భారీ వ్యూహాత్మక చమురు నిల్వలను కలిగి ఉండడం ద్వారా ప్రపంచ ఇంధన రంగంలో భారత ప్రాధాన్యం మరింత పెరుగుతుంది. ఈ మొత్తం ఇంధన భద్రతా విప్లవం వెనుక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యొక్క భౌగోళిక, ఆర్థిక దార్శనికత స్పష్టంగా కనిపిస్తుంది. ఇంధన స్వయం సమృద్ధి లేకుండా ఏ దేశమూ దీర్ఘకాలిక ఆర్థిక శక్తిగా ఎదగలేదనే అవగాహనతో మోదీ ప్రభుత్వం బహుముఖ వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఒకవైపు రష్యా, అమెరికా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలతో ఇంధన భాగస్వామ్యాలను విస్తరించి చమురు దిగుమతులను వైవిధ్యీకరిస్తోంది. మరోవైపు గ్రీన్ హైడ్రోజన్, సోలార్, విండ్ ఎనర్జీ రంగాల్లో భారీ పెట్టుబడులు పెట్టి భవిష్యత్ ఇంధన అవసరాలు
అవసరాలకు పునాదులు వేస్తోంది. అంతర్జాతీయ సోలార్ అలయన్స్ ద్వారా ప్రపంచ గ్రీన్ ఎనర్జీ అజెండాలో భారత్ నాయకత్వ పాత్ర పోషిస్తోంది. ఇదే సమయంలో మేక్ ఇన్ ఇండియా, PLI పథకాలు, పారిశ్రామిక కారిడార్లు, వ్యూహాత్మక చమురు నిల్వలు, దేశీయ చమురు ఉత్పత్తి విస్తరణ వంటి చర్యల ద్వారా గ్లోబల్ సప్లై చైన్ లో భారతదేశాన్ని ప్రత్యామ్నాయ ఉత్పాదక శక్తిగా నిలబెట్టే ప్రయత్నం జరుగుతోంది. 2047 నాటికి వికసిత భారత లక్ష్య సాధనలో ఇంధన భద్రత, మౌలిక సదుపాయాల బలోపేతం, వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి మరియు ఆర్థిక స్థిరత్వం అనే 4 స్తంభాలపై ఆధారపడి భారతదేశాన్ని ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అగ్రశ్రేణి శక్తిగా నిలబెట్టాలనే దూరదృష్టి ఈ నిర్ణయాల వెనుక స్పష్టంగా కనిపిస్తోంది. అదనంగా వ్యూహాత్మక చమురు నిల్వల ప్రాముఖ్యత కేవలం చమురు కొరతను ఎదుర్కోవడానికే పరిమితం కాదు. ఆధునిక ప్రపంచంలో ఇంధన భద్రత అనేది జాతీయ భద్రతలో అంతర్భాగంగా మారింది. ఒక దేశం తన ఇంధన అవసరాలను నిరంతరాయంగా తీర్చుకోలేకపోతే దాని పారిశ్రామిక ఉత్పత్తి, రవాణా వ్యవస్థ, విద్యుత్ రంగం మరియు రక్షణ వ్యవస్థలు తీవ్ర ఒత్తిడికి గురవుతాయి. ముఖ్యంగా భారతదేశం వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థకు చమురు సరఫరాలో అంతరాయం ఏర్పడితే ద్రవ్యోల్బణం పెరగడం, ఉత్పత్తి వ్యయాలు అధికమవడం, ఎగుమతుల పోటీతత్వం తగ్గిపోవడం వంటి ప్రతికూల ప్రభావాలు కనిపించే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో SPR సామర్థ్యాన్ని పెంచడం ద్వారా ప్రపంచ మార్కెట్లలో ఏర్పడే తాత్కాలిక సంక్షోభాల ప్రభావాన్ని భారత్ సమర్థవంతంగా ఎదుర్కోగలదు. అంతేకాకుండా భారతదేశం ప్రపంచంలోని అతిపెద్ద రిఫైనింగ్ కేంద్రాలలో ఒకటిగా ఎదుగుతున్న తరుణంలో వ్యూహాత్మక నిల్వలు దేశీయ అవసరాలను తీర్చడమే కాకుండా భవిష్యత్తులో ఇంధన ఉత్పత్తుల ఎగుమతులకు కూడా భరోసా కల్పిస్తాయి. దీంతో భారత్ కేవలం చమురు దిగుమతి దేశంగా కాకుండా ఆసియా ఇంధన భద్రతా వ్యవస్థలో కీలక పాత్ర పోషించే వ్యూహాత్మక శక్తిగా అవతరించే అవకాశాలు మరింత బలపడుతున్నాయి. వ్యూహాత్మక చమురు నిల్వలు, దేశీయ చమురు ఉత్పత్తి విస్తరణ, గ్రీన్ ఎనర్జీ మార్పిడి మరియు ప్రపంచవ్యాప్తంగా ఇంధన భాగస్వామ్యాల బలోపేతం ఇవన్నీ విడివిడిగా కనిపించినప్పటికీ వాస్తవానికి ఒకే లక్ష్యానికి దారితీసే అడుగులు. ఆ లక్ష్యం భారతదేశాన్ని ఇంధనపరంగా స్వయం సమృద్ధి కలిగిన, ఆర్థికంగా శక్తివంతమైన, వ్యూహాత్మకంగా స్వతంత్ర దేశంగా తీర్చిదిద్దడం. నేడు నిర్మితమవుతున్న ప్రతి భూగర్భ చమురు నిల్వ, తవ్వబడుతున్న ప్రతి కొత్త చమురు బావి, ఏర్పడుతున్న ప్రతి ఇంధన భాగస్వామ్యం రేపటి వికసిత భారత్ కు బలమైన పునాదిగా మారుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో అమలవుతున్న ఈ దీర్ఘకాలిక వ్యూహం భారతదేశాన్ని కేవలం ఇంధన వినియోగదారుగా కాకుండా ప్రపంచ ఇంధన భద్రతా సమీకరణాల్లో ప్రభావం చూపగల కీలక శక్తిగా నిలబెట్టే దిశగా ముందుకు తీసుకెళ్తోందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.